వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బూతుల పార్టీ మాటలకు విలువ లేదు, అనగాని సత్యప్రసాద్. విశాఖలో లడ్డూపై ఫ్లెక్సీతో తప్పుడు ప్రచారంపై విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సిద్ధమే, కవిత స్పష్టం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా, ఎవరి ఇళ్ల మీదకు పోయినా కఠిన చర్యలు ఉంటాయని, బూతుల పార్టీ వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదని అన్నారు. ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతూ ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ గీ అని చెప్పారు, అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసేటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి. విశాఖలో లడ్డూపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల నగరంలో లడ్డూ అంశాన్ని రాజకీయ రంగు పులుముతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. నిరాధార ఆరోపణలు, తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల మతపరమైన భావోద్వేగాలు దెబ్బతిని శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. బాధ్యత లేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తూ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల ఆగ్రహానికి గురై చీచి ఇంత నీచానికి పాల్పడతారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీశారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసిన నిర్వాకానికి, వీరు చేసిన పాపానికి, వీరు చేసిన అపచారానికి, వీరు చేసిన ఘోరానికి ప్రజలందరూ కూడా చేదరించుకున్న తరుణంలో ఈరోజు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఉన్న నియంతని బయటికి తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, గూండాగిరి, అక్రమ అరెస్టులు, అక్రమ దాడులపైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత, తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి, అత్యాయత్నాలు చేయించి
అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో, తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కానీ హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో, ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తారు. డాక్టర్ నిమ్మల రామనాయుడు ఒకే రోజులో పాలకొల్లు నియోజకవర్గంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన 59 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 లక్షల విలువైన చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. గత 20 నెలల కాలంలో ఇప్పటి వరకు మొత్తం 1515 మందికి 10,69 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గం ఈరోజు 59 మంది లబ్ధిదారులకు 24,65,000 రూపాయలు చెక్కుల రూపంలో వీరందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో 10,68,94,000 రూపాయలు, అక్షరాల 10,68,94,000 రూపాయలు. సామాన్యమైన విషయం కాదు. 20 నెలల కాలంలో కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అందజేసాము అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం పట్ల ఎంత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందో ఇదే ఒక. నెల్లూరులోని తన కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసిన విధానం అత్యంత జుగుప్సాకరమన్నారు. నిన్నటి రోజున మాజీ మంత్రి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూసిన తర్వాత అందరికీ కూడా మొదటి నుంచి గత 1.5 సంవత్సరం నుంచి అందరికీ కూడా ఒకటే అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది అనే క్రమంలో నిన్న జరిగినటువంటి తీరు దానికి నిదర్శనంగా కూడా కనపడతా ఉంది. అత్యంత జుగుప్సాకరంగా ఒక సీనియర్ మంత్రిని అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, అక్కడ ప్రవర్తించినటువంటి రౌడీయిజం కానీ, వాటి అన్నిటిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది, ఏమవుతా ఉంది, ఎందుకు ఇంత అరాచకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయని. దీనికి అంతటి కూడా కారణం ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల పైగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వాసి. చిత్తూరు జిల్లాలో, పూర్వపు చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి విశిష్టత గురించి ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా తిరుమల తిరుపతి గురించి, తిరుమల తిరుపతి విశిష్టత గురించి అందరికీ కూడా తెలిసిందే. తిరుమల అంటే కూడా మళ్ళా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం తిరుమల లడ్డు. తిరుమల లడ్డు యొక్క పవిత్రత ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. తిరుమల లడ్డు తీసుకున్న తర్వాత అందరూ కూడా దాన్ని ఒక అదృష్టంగా భావిస్తారు. అంతటి పవిత్రత కొన్ని దశాబ్దాల కాలంగా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగా సిట్ ప్రశ్నలు వేసిందని మండిపడ్డారు. అయినా ప్రతి ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారని చెప్పారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిట్ విచారణను కొనసాగిస్తుందని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసులో ఆధారాలు లేవని, ఫోన్ ట్యాపింగ్ కేసులో డొల్లతనం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు.
వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే వెళ్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. విచారణకు పిలవడానికి తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. గుంట నక్కలతో కలిసి నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసు విచారణను తేల్చడం లేదని ఆరోపించారు. నేనేమంటున్నా బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా. చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం? వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంటు గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడ్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గం గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్, స్టవ్, పాత్ర సామాన్లు, నిత్యావసర సరుకులు వితరణ చేసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం. తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్ది రోజుల క్రితం తమ ఇళ్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధమైపోయాయని, పాత్ర సామాన్లు, సిలిండర్తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం అందరూ కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్, పాత్ర సామాన్లు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. గిరిజన కాలనీ వాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరూ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, జానీ, గంధం సీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పేట బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జనసేన పర్యటన ద్వారా నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని గిరిజన కాలనీలను సందర్శించి అక్కడ ఉండేటువంటి గిరిజనులు ఇటువంటి సమస్యలు ఏమైనా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యలను మన యొక్క స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ కార్యాచరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యాచరణలో భాగంగానే తొట్టంబేడు మండలం పూడి పంచాయతీ ఎస్టీ కాలనీకి సందర్శించినప్పుడు ఇక్కడ చాలా వరకు కూడా సరే సమస్యలు లేనట్టుగానే ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రము కాలనీ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు, ఆధార్ కార్డు సమస్యలు తీసుకురావడం జరిగింది. వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అక్కగారు మహిళ, మా యొక్క ఇల్లు అనేది గత కొద్ది రోజుల క్రితము ఇల్లు కాలిపోయింది. మా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అదేవిధంగా వంట సామాగ్రి కావచ్చు, పాత్రలు కావచ్చు, మంచం కావచ్చు, మొత్తం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు మొత్తం కూడా మాకు యొక్క కాలిపోవడం జరిగింది. మీరు ఏదైనా కూడా కొద్దిగా ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆ ఇల్లు దగ్ధం అవడానికి సంబంధించిన కాగితాలు మొత్తం కూడా ప్రభుత్వ దృష్టి తీసుకోవాలి. సో అది కూడా ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ విషయం పట్ల కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి సమస్యకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ తరఫున ఏదో ఒక వాళ్ళకి ఆధార ఉండాలనే ఉద్దేశంతో
పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కూడా అదే కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు ఎవరు కూడా సరే బాధపడకుండా సకల సౌకర్యాలతో సంతోషంగా ఉండాలనేది ఆయన యొక్క కళ. ఆ యొక్క కళని సాకారం చేసే విధంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేట బ్రదర్స్ మిత్ర బృందం మొత్తం అందరూ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అదే విధంగా పాత్ర సామాన్లు కావచ్చు, ఒక నెలకి సరిపడేటువంటి నిత్యావసర సరుకులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పూడి గిరిజన కాలనీలో మనం సందర్శించినప్పుడు మనకి వినతి అందించినటువంటి మహిళ గారు అక్క, ఒకసారి ఆ మాటల్లోనే మనము తెలుసుకుందాము. అదే ఇచ్చిన మాకు ఈ మాది సరుకులు ఎవరు అనేసి అనుకున్నాము. అసలు వచ్చిన వాళ్ళు మాకేమి న్యాయం చేసేవాళ్ళు కాదు. కాలిపోయింది, ఇల్లు కాలిపోయిందే కానీ ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినారు, నేను వీళ్ళకి చెప్పుకున్నాను, నా బాధ అంతా చెప్పుకున్నాను. కానీ వీళ్ళు కూడా వస్తారు రారు అని నేను నమ్మకం లేదు. తర్వాత వీళ్ళు వచ్చినాకే నాకు నమ్మకం కుదిరింది. ఈ రోజుకి చేస్తారు అనుకున్నాను. మీకు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమనుకున్నారు? రారు అనుకున్న, మళ్ళీ నువ్వు ఫోన్ చేసినాక వస్తారు అనిపించింది నాకు. అంతవరకు మీరు వచ్చిపోయినాక రారు అనుకున్నా. చెప్పేసి పోతున్నారే గాని మనకేం చేయరు అనుకున్నా నేను. సరే నువ్వు ఫోన్ చేసినాక ఇంక వచ్చేట్టుగానే ఉన్నారు, మనకు ఫోన్ చేసినారు అనుకున్నా. మళ్ళీ రాత్రి ఫోన్ చేసేలాగా అట్టే వచ్చేట్టుగానే ఉన్నారు అనుకుని నేను ఇంకా నమ్మకం కుదిరింది. ఇప్పుడు మీరు ఇంకా వచ్చేలాగా నాకు ఇంకా సంతోషం పడింది. ఇంకా మనకి న్యాయం చేస్తున్నారు అనుకుని నేను నమ్మకం పడింది. ఇవంతా కూడా ఏంటంటే సమస్య రాకుండా కాపాడేదే పవన్ కళ్యాణ్. ఓకేనా? తర్వాత మీరింత ముందన్నట్టు ముందు జరిగిందంతా కూడా సరే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పోయినాము. ఆయన కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే దిశగానే ఆయన కృషి కూడా చేస్తామని చెప్పారు. మీరు ప్రశాంతంగా ఈ 4 రోజులు దీనికి సంబంధించినంతా కూడా గడపండి. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏమనేది కూడా మాట్లాడి కూడా మేము చేసి ఇచ్చేస్తాం అన్నమాట. అర్థమైందా? అది సరే. ఈ రోజు మటుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అక్కేరా చెప్తా ఉన్నది ఏందాక? ఈ రోజు నాకు సంతోషంగా ఉన్నది. అవునా? ఇది జనసేన పార్టీ వచ్చింది. మీకు నమ్మకం లేదు? నాకైతే నమ్మకమే లేదు. నాకు పూర్తిగా ఇదైపోయింది. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో తన చెప్పుతో తాను కొట్టుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ చెప్పుతో రాయల్ మురళి కొట్టుకున్నారు. అంబటి రాంబాబు బలిజ కుటుంబంలో పుట్టిన చీడ పురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు బలిజ కులానికే మచ్చ తెచ్చాడని, అంబటి రాంబాబుని కొట్టలేక నన్ను నేను కొట్టుకుంటున్నానని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కాపులకు ఏం చేశాడో అంబటి చెప్పాలన్నారు. రంగా గారు ఎక్కడా, నువ్వెక్కడరా? ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో. రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా? మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. యూజ్లెస్ ఫెలో, బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం. మేము దయచేసి మీ సహనాన్ని, మీ ఓపికని, మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు. చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తూ ఉంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటున్నారు. మా కాపు కులంలో పుట్టి తప్పు చేసినవరా యూజ్లెస్ ఫెలో, నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము. మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా, కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేశా. కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు, మేధావులు అంతా రోడ్ల మీదకి చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు. నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా? యూజ్లెస్ ఫెలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాంధుని పార్టీ నుంచి బహిష్కరించి. తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూటమి పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
శివాలయం సెంటర్ నుంచి రాజగోపాల్ స్వామి ఆలయం వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొందరు అక్రమార్కులు తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ఈ కల్తీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా కొలుచుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసింది. ఇవాళ ఏదైతే లడ్డు ఉందో చాలా పవిత్రమైనది మనందరికీ కూడా. అది అలాంటి పవిత్రమైన లడ్డూని వివిధ రసాయనిక కెమికల్స్ తోటి తయారు చేసి మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసంగా మరి వారు చేయడం కూడా చాలా దురదృష్టకరం. అంటే వారు చేసిన తప్పును ఒప్పుకోలేక అంటే మీరేదో మా మీద నిందలేశారు అని చెప్తున్నారు తప్ప, కానీ అసత్యాన్ని సత్యంగా తీర్చే పద్ధతిని. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ప్రతి విషయంలో కూడా డైవర్ట్ పాలిటిక్స్. ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఆ ఇష్యూని డైవర్ట్ చేసి వేరే ఇష్యూని పైకి తెర మీద తీసుకొచ్చే విధంగా ఆ రోజు పాలిటిక్స్ చేసుకున్నారు. మరి ఈ రోజున ఏదైతే కల్తీ ఒక నెయ్యి విషయంలో కూడా వారు చేసిన తప్పుని ఒప్పుకోకుండా మరి చూడండి అంబటి రాంబాబుని లేకపోతే జోగి రమేష్ని రోడ్డు మీద ఎక్కించి ఏ రకంగా యూటర్న్ డైవర్ట్ పాలసీకి చేస్తున్నారో మనందరూ కూడా చూసుకోవాలి. అంటే వీరి వలన గతంలో కూడా ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా ఆ రోజున పరిపాలన చేశారు వారు. మరి ఈ రోజున కూడా చూస్తున్నాం ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్కి ప్రజల యొక్క మనోభావాలకి ప్రజల యొక్క ప్రాణ రక్షణలకి ఏమాత్రం అంతరాయం కలిగినా సరే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ చర్యకు తీసుకునే విధంగానే మేము ముందుకు వెళ్ళే విధంగానే మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి గతంలో చూడండి, ఆ రోజున కల్తీని తెర మీదకి వచ్చినప్పుడు ఆ వాస్తవాలు తెలిసినప్పుడు మరి ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే ఒక దీక్ష చేసి ప్రాశ్చిత్త దీక్ష చేసి మరి అక్కడ ఏదైతే మందిర టెంపుల్స్ దేవాలయాల్లో కూడా అక్కడ శుద్ధి చేసిన పరిస్థితి. అంటే మీకు ఎక్కడా కూడా ఏ రకమైన మీకు తప్పు తెలియట్లేదు, మీలో పశ్చాత్తాపం మీలో ఎక్కడా లేదు. తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా కూడా మీరందరూ కూడా ఆడుతున్న చర్య ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము దాదాపు మీ 5 సంవత్సరాలు కూడా 1,61,00,000 టన్నుల నెయ్యిని మీరు సప్లై చేస్తే దాదాపు 60 లక్షల టన్నుల నెయ్యిని మీరు కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా మీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా రేలంగి గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని తెలిపారు. ఇరగవరం మండలం రేలంగి ఇందిరానగర్లో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావని, గతంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, ప్రస్తుతం పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అర్హులకు పెన్షన్లు అందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం రేలంగి గ్రామం ఇందిరానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందిరానగర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి
వాటిని ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా ఈ గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందిరానగర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య ఇక్కడ ఉంది. దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు జలజీవన్లో ప్రతిపాదనలు పంపించి ఇక్కడ శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరానగర్లో ఇక్కడ ముఖ్యంగా గతంలో కమ్యూనిటీ హాలు ఇక్కడ ప్రజలందరూ కూడా కోరటం జరిగింది. దానికి కూడా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా చేసే విధంగా చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ కొంతమందికి ఇంకా పెన్షన్లు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ఇక్కడ డ్రైనేజీలు ఇతర రోడ్ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.